చూసావా కోటి, నిన్ను నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించానో? కూర్చోండి కోటేశ్వరరావు గారు. ఇన్స్పెక్టర్, ముద్దాయిని కుర్చీలో కూర్చోబెట్టడం కాదు, లాకప్ లో పెట్టాలి. మేడం, చిన్న గొడవే కదా, కేసు దాకా ఎందుకు, కాంప్రమైజ్ చేసుకోండి. ఏంటి చిన్న గొడవ? నా చెంప మీద కొట్టడం నీకు చిన్న తప్పులా కనిపిస్తోందా ఇన్స్పెక్టర్? క్షమించండి మేడం, నా ఉద్దేశం అది కాదు. మీరు ఇద్దరు ఈ సొసైటీలో పేరు పరపతి ఉన్నవాళ్ళు. మీలాంటి గొప్పవాళ్ళు కేసులు కోర్టులు అంటూ వీధిని పడితే పత్రికల వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ గంటకి స్క్రోలింగ్స్తో అనవసరంగా మిమ్మల్ని రచ్చకేడుస్తారు. మీ రెండు కుటుంబాల పరువు నడి రోడ్డున పడుతుంది. అందుకని కాంప్రమైజ్ చేసుకుంటే మంచిదని. నో కాంప్రమైజ్. కేసు పెట్టాల్సిందే, జైల్లోకి తొయ్యాల్సిందే. అమ్మ సౌందర్య, ఓ వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అమ్మా ఇప్పటికి జరిగింది చాలు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. రాధా, చూసావా ఇన్స్పెక్టర్, పోలీస్ స్టేషన్కి వచ్చినా వాడి పొగరు ఇంకా తగ్గలేదు. అలాంటి వాడితో నేను కాంప్రమైజ్ చేసుకోవడమా? నో వే. సౌందర్య, అంత మాట అనకమ్మా. ఆయన చేసింది నిజంగా తప్పే. రాధా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమండి, మీకు దండం పెడతాను, కాసేపు మీరు నోరెత్తకండి. ఈ అనార్థాన్ని నేను చూడలేనండి, నా వల్ల కాదు. అమ్మ సౌందర్య, చెప్పమ్మా, ఎంతైనా నీ తండ్రి లాంటి వారు. కేసులు కోర్టులు వద్దమ్మా. చెప్పు, నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. చెప్పమ్మా. మేడం, ఆవిడెంత ఇదిగా బతిమాలుతున్నారు కదా, ఇఫ్ యూ డోంట్ మైండ్ కేసు కాంప్రమైజ్ చేసుకోవచ్చు కదా. చెప్పమ్మా, ఈ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఏం చెప్పినా చేస్తావా? చేస్తానమ్మా. ఈ వయసులో ఆయన కోర్టుకి ఇచ్చి జైలుకి పంపించకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. రాధా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అయ్యో, మీరు ఇంకొక మాట మాట్లాడినా నా మీద ఒట్టే. అమ్మ సౌందర్య, చెప్పమ్మా. చెప్పాక కాదనవు కదా? అననమ్మా. నువ్వు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే చాలు, నువ్వేం చేయమన్నా చేస్తాను. నీ కన్నీళ్లు చూశాక కొంచెం కనికరం కలుగుతోంది. అలాగే నా కంప్లైంట్ ని వెనక్కి తీసుకుంటాను, బట్ వన్ కండిషన్. చెప్పమ్మా, నువ్వు సరేనంటే చాలు. ఒకటి కాదు, 100 కండిషన్లు పెట్టినా సంతోషంగా ఒప్పుకుంటాను. చీ, ఒక్క కంప్లైంట్ ని వెనక్కి తీసుకోవడానికి 100 కండిషన్లా? ఈ సౌందర్య మరీ అంత కర్కోటకరాలు కాదు. ఓన్లీ 1 కండిషన్. చెప్పమ్మా, ఏమిటా కండిషన్? నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ఆగో, నా కాళ్ళు పట్టుకోవాల్సింది నువ్వు కాదు, నీ మొగ్గుడు.
ఓరి భగవంతుడా, ఏం చేయాలి? అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఏంటో. చిచి, కన్న కూతురు కక్ష కట్టి తండ్రి మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడమా? హ, కోటినే తన కన్న తండ్రని ఆ రాక్షసికి తెలిస్తేనే కదా. అయ్యో, వద్దంటున్నా రాధమ్మ కూడా అక్కడికి వెళ్ళింది. జరగరాంది ఏదైనా జరిగితే అసలే గుండె జబ్బు మనిషి ఎలా తట్టుకుంటుందో ఏంటో. లాభం లేదు. ఎలాంటి దారుణం జరగకముందే ఇదంతా ఫోన్ చేసి అర్చనకి చెప్పేయాలి. హ. హలో, ఆ, అర్చన, నేనమ్మా. పిన్ని. అమ్మా, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేయాలి. పిన్ని, ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పనమ్మా. నీ చెల్లెలు పిన్ని, అదే నీ తోడుకోడలు సౌందర్య పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిందా? ఎవరి మీద? అయ్యో, ఇంకెవరి మీదో అయితే నీకెందుకు ఫోన్ చేస్తానమ్మా? హ, మీ నాన్న మీదే. తను కొట్టాడని పోలీసులకి ఫిర్యాదు చేసిందంట. ఇంతకు ముందే పోలీసులు వచ్చి మీ నాన్నని తీసుకువెళ్లారు. అక్కడేం జరుగుతుందోనని నేను వద్దంటున్నా వినకుండా మీ అమ్మ కూడా వెళ్ళింది. నాకు నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అర్చన. పిన్ని, నాన్నగారు సౌందర్యని కొట్టారా? ఎందుకు? ఎందుకంటే గ్రహచారం తల్లి. ఆ సౌందర్య కావాలని ఇంటికొచ్చి మీ అమ్మని నోటికొచ్చినట్టు తిట్టింది. మీ నాన్నని అనరాని మాటలంది. ఇవాళ పొద్దున్న ఆ హర్షబాబుకి కోటికి మధ్య ఏదో గొడవ జరిగిందంట. ఆ సంగతి తెలిసిన సౌందర్య కోపంతో మండిపడుతూ కావాలనే కయ్యానికి దిగింది. కోటి ఎంతో సహనంతో నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వినకుండా కారు కూతలు కూసింది. నువ్వెంత, నీ బతుకెంత అంటూ మాటలతో రెచ్చగొట్టింది. దాంతో కోటి కోపాన్ని ఆపుకోలేక దాని చెంపని చెల్లుమనిపించాడు. అంతే, పొగరుతో రోషంతో తోక తొక్కిన త్రాచులాగా నీ అంత చూస్తానని బెదిరించింది. అన్నంత పని చేసిందమ్మా. అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఏంటో. అర్థమైంది పిన్ని, నువ్వేం కంగారు పడుకు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. చెప్పండి. నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి సౌందర్య గారు అని బతిమాలుకుంటేనే ఇచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకునేది. తప్పమ్మా. నీ తండ్రి వయసున్న మనిషి, ఆ మనిషి చేత వద్దమ్మా. ఆయనకు బదులు నీ కాళ్ళు నేను పట్టుకుంటాను. వీల్లేదో. తప్పు చేసిన వాడే సారీ చెప్పాలి. నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. అమ్మ సౌందర్య, కొత్త మాట అనకమ్మా. నీ తల్లి లాంటి దాన్ని చేతులు జోడించి బతిమాలుకుంటున్నాను. ఈ వయసులో ఆయనకి అంత పెద్ద శిక్ష విధించకమ్మా, తట్టుకోలేరు. ఇన్స్పెక్టర్, వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? తల్లి లాంటిది తండ్రి లాంటి వాడు. చచా, ఇలాంటి తొక్కుల సెంటిమెంట్ డైలాగ్స్ కి కరిగిపోయే రకాన్ని కాదు నేను. మేడం, ఆవిడ చెప్పేది కూడా నిజమే కదా. ఇన్స్పెక్టర్, ఏంటి నిజం? హ, ఆగర్భ శ్రీమంతులు నా మమ్మీ డాడీ ఎక్కడా? అడుక్కు తినే స్థితి నుంచి అడ్డదారిలో పైకొచ్చిన వీళ్ళెక్కడా? నా మమ్మీ డాడీ వాళ్ళది ఆ లెవెల్ అయితే వీళ్ళది ఈ లెవెల్.
లెవెల్స్ ని మర్చిపోయి తప్పు చేస్తే శిక్షని అనుభవించే తీరాలి. అమ్మ సౌందర్య, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా కన్నీళ్లు చూసైనా కనికరించమ్మా. ఉమ్, ఏమండి, తప్పు చేసిన వాడే సారీ చెప్పాలి. చెప్తాను. ఏమండి మీరు తెలుసు రాధా, అన్నీ తెలిసే ఈ నిర్ణయానికి వచ్చాను. వద్దండి, ఈ ఘోరాన్ని నా కళ్ళతో నేను చూడలేను. తప్పులేదు రాధా, ఆవేశంలో తొందరపడ్డాను. ఈ శిక్షని చిరునవ్వుతో స్వీకరిస్తాను. నన్ను క్షమించండి సౌందర్య గారు. ఇన్స్పెక్టర్, శిక్ష పూర్తయింది. ఈ సౌందర్య కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుంటోంది. సంతోషంగా వెళ్తోంది. నిజం మమ్మీ, నీ మీదొట్టు. సౌందర్య, అవును, ది గ్రేట్ కోటేశ్వరరావు తల దించుకొని నా కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను క్షమించండి సౌందర్య గారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వండర్ఫుల్, అద్భుతం. ఇన్నాళ్లుగా మీ డాడీ సాధించలేంది నువ్వు సాధించి చూపించావు. రియల్లీ యు ఆర్ గ్రేట్ సౌందర్య. థ్యాంక్ యూ మామ్. అవును, వాడి సంగతి సరే. ఆ రాధ, దాని మొగుడు నీ కాళ్ళు పట్టుకుంటుంటే గిలగిల్లాడిపోయి ఉండాలే. ఆ రాధ ఏడుపు చూస్తుంటే నాకు నవ్వొచ్చింది చూడు మమ్మీ. అబ్బబ్బబ్బబ్బా, ఇన్నేళ్ల నా లైఫ్ లో ఇంత మజా నేనెప్పుడూ చూడలేదు. పగవాడి చేత నా కాళ్ళు పట్టించుకున్నాను. రివెంజ్ రివెంజ్ తీర్చుకున్నాను మమ్మీ. ఐఎమ్ సో హ్యాపీ. నీది నా బ్లడ్డే, నా రక్తం. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. చాలు, ఈ రోజు నువ్వు చెప్పిన ఈ శుభవార్త చాలు. వారం రోజుల దాకా తిండి కూడా అక్కర్లేదు. థ్యాంక్ యూ మమ్మీ. బాయ్. ఓకే, బాయ్. లలలా 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 లలలా. ఏంటి సౌందర్య, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా? నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే జస్ట్ నువ్వు లల్లల్లా లల్లల్లా అని గాల్లో తేలిపోతున్నావే అప్పుడు. థ్యాంక్ గాడ్. అంటే మమ్మీతో నేను మాట్లాడడం వినలేదన్నమాట.
అవును సౌందర్య, నీ మొహం 10,000 వాట్స్ బల్బులాగా వెలిగిపోతుందే. కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? ఓ వై నాట్. ఇవాళ నేను గొప్ప గెలుపుని సాధించాను. అవునా? ఎవరి మీద? ఆహా, అది మాత్రం సస్పెన్స్. నాకు తెలుసు సౌందర్య, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. ఏంటి సెటైరా? అయ్యో చ, ఒట్టు సౌందర్య, నిజంగానే అంటున్నాను. మరి సౌందర్య అంటే ఏమనుకున్నావు? అనుకున్నది ఏదైనా సరే చిట్టికలో సాధిస్తాను. ఓ, ఇది నీలో ఈ పాజిటివ్ థింకింగ్ నే నేను లైక్ చేసేది. సౌందర్య, ఎవరైనా ఏదైనా గెలుపు సాధించినప్పుడు కంగ్రాట్స్ చెప్పడమే కాదు, నోరు తీపి చేయాలి అని కూడా అంటారు. సో ముందుగా నీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మరి నోటిని తీపి చేద్దాం అంటే ఇంట్లో స్వీట్స్ కూడా లేవే. పోనీ ఓ పని చేద్దాం. ఈ శుభ సందర్భంలో నీకు నా చేత్తో గుమగుమలాడే కాఫీ ఇస్తాను. పద. అర్చన, నువ్వు నన్ను ఇలా పొగుడుతూ ఉంటే నమ్మలేకుంటున్నాను. నేనెవర్ని? ఈ ఇంటి పెద్ద కోడల్ని. మరి నువ్వు చిన్న కోడలివి. అంటే మనిద్దరం అక్క చెల్లెళ్ళం. నేనక్కనైతే నువ్వు చెల్లెలివి. చెల్లెలు గెలుపు సాధిస్తే ఏ అక్కకైనా సంతోషమే కదా. థ్యాంక్ యూ. కాఫీ కాచేలోగా ఇప్పుడు చెప్పు, ఎవరా మనిషి, ఏంటా కథ? అబ్బో, చెప్పాలంటే చాట భారతం అంత అవుతుంది. ఏం పర్వాలేదు చెప్పు. ఇప్పుడు మనకి పని ఉందంట. అయితే సరే చెప్తాను, విను. ఒక పూర్ ఫెలో, పేరెందుకులే గాని నాతో ఈ సౌందర్యతోనే పెట్టుకున్నాడు. అంతే, నా పవర్ ఏంటో చూపించాను. దెబ్బకి తల దించుకొని నా కాళ్ళు పట్టుకొని క్షమించండి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్లు పెట్టుకుంది నా కన్న తండ్రే. మా నాన్న చేత కాళ్ళు పట్టించుకుంటావా? మా అమ్మ నిన్ను బతిమాలుతున్నా వినకుండా పంతం పట్టి మా నాన్న చేత కాళ్ళు పట్టించుకున్నావు కదూ, అనుభవించు. జాగ్రత్త, ఇది శాంపిల్ మాత్రమే. ఇంకోసారి మా అమ్మా నాన్న వాళ్ళ జోలికి వచ్చావో ఈ పెనం మీద కాదు, డైరెక్ట్ గా పొయ్యిలోకే. బీ కేర్ఫుల్.
ఏంటి అంత ఆపుకోకుండా నవ్వుతున్నావు? నీ పుణ్యం అని మళ్ళీ ఎవరికి ముడిందేంటి? నా పుణ్యమా అని కాదు, నా కూతురి పుణ్యమా అని ఎక్కిన పొగరు కాస్త దిగిపోయింది. ఎవరికెక్కిన పొగరు ఎలా దిగిపోయింది? ఇంకెవరికి? ఆ కోటిగాడికి. మిమ్మల్నే అవమానించి తల దించుకునేలా చేశాడు కదా. ఇప్పుడు మీ కూతురు ప్రతీకారం తీర్చుకుంది. ఆ కోటిగాడి తలని వాలిపోయేలా చేసింది. నా కూతురు వాడికి విధించింది చావుని మించిన శిక్ష. బతికున్నంతకాలం తలుచుకుని కుమిలిపోయేలా చేసే శిక్ష. మరణాన్ని మించిన అవమానం. ఆ కోటిగాడి చేత అందరి ముందు తన కాళ్ళని పట్టించుకోవడం. సంగీత, ఏంటండి, నేను చెప్పింది వినగానే మీ కూతురు సాధించిన ఘనకార్యానికి ఆనందంతో పొంగిపోతారు అనుకుంటే ఇలా అరుస్తారేంటి? షట్ అప్. సౌందర్య చివరికి ఇంతగా దిగజారిపోయిందా? కోటి చేత ఆ రాధమ్మ కళ్ళ ముందే తన కాళ్ళు పట్టించుకుందా? కోటి చేత అని తెగ ఫీల్ అయిపోతున్నారేంటండి? ఎవడా కోటిగాడు? ఒకప్పుడు మన జీతగాడు. కాదు, కాకపోతే డ్రైవర్ గాడు. వాడికే అంత పొగరుంటే నా కడుపున పుట్టిన బిడ్డ దానికెంతుండాలి? అందుకే అవకాశం కోసం ఎదురు చూసింది. పట్టు దొరకగానే గుప్పెట్ని బిగించింది. కన్నీళ్లు పెట్టుకుని ఆ కోటిగాడు గిలగిలా కొట్టుకుంటూ నన్ను క్షమించండి సౌందర్య గారు అని కాళ్ళు పట్టుకుని బతిమాలుకునేలా చేసింది. దెబ్బకి దెబ్బ కొట్టి చూపించింది. కాదు, వాడి గుండెల మీద పెరగాల్సిన బిడ్డ వాడి గుండెల మీదే తన్నింది. బతికినంతకాలం మరిచిపోలేనంత గొప్ప శిక్షనే విధించింది. ఏంటండి, నేనింత గొప్ప శుభవార్తను చెప్తే కరెంట్ షాక్ కొట్టినట్టు అలా అయిపోయారు? మీరు సాధించలేంది దాన్ని మీ కూతురు చేసి చూపించింది. ఆపో! పంతాలు, పట్టింపులు, పగలు, ప్రతీకారాలు, నాటకాలు, కుట్రలు ఇవేగా మీ తల్లి కూతుళ్ళకి తెలిసింది. ఛ! మీ ముఖాలు చూడాలంటేనే అసహ్యం పుడుతోంది. మీరు మనుషులు కాదు, రాక్షసులు. నిన్ను కొట్టినా ఒకటే, వీధిలో కుక్కని కొట్టినా ఒకటే. ఏం పెంపకం పెంచావే పాపిష్టిదానా! చెల్లి, అయ్యయ్యో, బాగా నొప్పిగా ఉందా? చెప్పు చెల్లెమ్మా, చెప్పు తెగినట్టుందా? ఐ మీన్ బాగా మంట పుడుతోందా అని. అయ్యోయ్యోయ్యో, పోనీ వెన్న తెచ్చి రాయినా? చల్లగా ఉంటుంది. గిల్లి జోల పాడుతున్నావా? నా ఉద్దేశం అది కాదు. ఇంతకీ పైపైనే కాలిందా లేక అరచేతి అట్టడుగుదాకా కాలిందా? నాకేమి నీ బోడి పరామర్శలు అక్కర్లేదు. ఆ కాఫీ కూడా. చిచి, ఈ కాఫీ నీకోసం అనుకున్నావా? నాకోసం. అబ్బా, అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ అంటాడు, గుర్తుందా? టీ అయినా కాఫీ అయినా ఇలా లొట్టలేస్తూ తాగితేనే కమ్మగా ఉంటుంది అని. ఇవాళ కాఫీ అద్దిరింది.
డికాషన్ నువ్వే వేసావు కదూ? అబ్బా సౌందర్య, ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోతూ బ్రిటిష్ వాడు మనకి రెండు మిగిల్చిపోయాడు. ఒకటి కమ్మగా కాఫీ తాగడం, 2 హ్యాపీగా ఇంగ్లీష్లో పాడుకోవడం. పాడుకోవడం అంటే గుర్తొచ్చింది. కాలేజీలో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ ముందు పరవశించిపోతూ నువ్వదేదో పాట పాడేదానివి. ఏంటబ్బా అది? మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది. సపోజ్ ఇప్పుడు ఇదే పాటని నువ్వు పాడాల్సి వస్తే ఎలా పాడాలో తెలుసా? మై హ్యాండ్ ఈస్ బర్నింగ్, నా గుండె మండింగ్. మై హ్యాండ్ ఈస్ బర్నింగ్, నా గుండె మండింగ్. మై హ్యాండ్ ఈస్ బర్నింగ్, నా గుండె మండింగ్. అదే అదే నేను కూడా చెప్పేది. స్టాప్ ఇట్. ఇప్పటిదాకా నువ్వు ఓ స్టూపిడ్ లాగా ఏం చేశావో, ఎందుకు చేశావో మొత్తం నాకు తెలుసు. ఓకే, ఇప్పటికైనా చేసిన తప్పులకి బుద్ధి తెచ్చుకుని చంపలేసుకుని సారీ చెప్పు. నీకంటే పెద్దదాన్ని కదా, పెద్ద మనసు చేసుకుని క్షమించేస్తాను. నేను నీకు సారీ చెప్పడమా? నో వే. అయితే నేను కూడా నోవేనే. ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ ఊదుకుంటూ ఉంటే కుదరదు సౌందర్య. వెళ్ళు, వెళ్ళి ఇంట్లో పనులన్నీ చెయ్యి. ఏంటి, ఇంట్లో పనులన్నీ చెయ్యాలా ఈ ఒక్క చేత్తో? ఎలా? ఎలా అని ఇప్పుడు ఊపావు కదా, ఈ ఒక్క చేత్తోనే చెయ్యి. నన్ను చంపినా సరే నేను చెయ్యను. అచ్చా? అచ్చా లేదు, కుచ్చా లేదు. నేను చెయ్యనంటే చెయ్యను, అంతే. చెయ్యాలే పోకిరి. ఇదిగో, మాట మాటికి ఇలా నన్ను పోకిరి పోకిరి అని బెదిరిస్తే భయపడతాననుకుంటున్నావేమో. ఇవాల్టి నుంచి భయం గియం జాంతానాయి. అచ్చా, అరచెయ్యి చుర్రుమన్నందుకే అంత ధైర్యం వచ్చిందా పోకిరి? ఏంటి ఏంటి పోకిరి? పోలీసులకి రిపోర్ట్, అంతేగా. ఇచ్చుకో. నీ బెదిరింపులకి వణికిపోయే వాళ్ళెవరూ లేరిక్కడ. ఆహా, అంతదాకా వచ్చిందా? నేను తెగిస్తే ఎంత దాకైనా వస్తాను. ఎంత దాకా అయినా అంటే పోలీస్ స్టేషన్ దాకా కూడానా? కూడాని. పిలుచుకో. పోలీసులే కాదు, మిలిటరీని కూడా. అమ్మో, మిలిటరీనే? హొసై టుమ్రీ, నేల మీద నుంచి 5 అడుగులు ఎత్తు కూడా లేవు. నీలాంటి లిల్లీ పుట్ కోసం ఢిల్లీ నుంచి మిలిటరీ దిగి రావాలా? ఏయ్ యూ! యా, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించగలను. నువ్వు నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఐ డోంట్ కేర్. ఆహా, అంతుందా? అయితే ఒక్క క్షణం కదలకుండా ఇక్కడే నిలబడు. హలో హలో, ఇన్స్పెక్టర్ గారు. ఎస్, నేను అర్చన్ని, హరిప్రసాద్ గారి పెద్ద కోడల్ని. ఓ మీరా? చెప్పండి మేడం. ఏంటి ఏంటి ఇన్స్పెక్టర్ చెప్పేది? నా మీద హత్య ప్రయత్నం జరిగింది. అదృష్టం బాగుండి నేను బతికి బయటపడ్డాను. కానీ నన్ను చంపాలని ప్రయత్నించిన హంతకులు ఇప్పటిదాకా అరెస్ట్ కాలేదు. స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. సారీ మేడం, మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటిదాకా అసలు హంతకులెవరో అసలు హంతకులెవరో మీకు తెలియకపోయినా నాకు తెలుసు. ఏంటి, మీకు తెలుసా? చెప్పండి మేడం, ఎవడా హంతకుడు? హంతకుడు కాదు, హంతకురాలు. ఇప్పుడు నా ఎదురుగానే ఉంది, మా ఇంట్లోనే ఉంది. వెంటనే వచ్చి పట్టుకెళ్ళండి.
ఓకే మేడం, ఇప్పుడే వస్తున్నాం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. హ, పోలీసులు వస్తున్నారు. పోలీసులు వస్తే నాకేమైనా భయం అనుకున్నావా? ఇలాంటివి చాలా చూశాను. ఇప్పటిదాకా చాలానే చూసుంటావు ఎదుటి వాళ్ళ అరెస్టుల్ని, కానీ లైఫ్లో ఫస్ట్ టైం నీ అరెస్ట్ నీ కళ్ళ ముందే జరుగుతుంది. ఇంకాసేపట్లో. రండి ఇన్స్పెక్టర్ గారు. ఎక్కడ హంతకురాలు? ఆ రూమ్ లో ఉంది. కానిస్టేబుల్, వెళ్ళామని లాక్కురండి త్వరగా. మర్యాదగా తలుపులు తేయండి, లేకపోతే తలుపులు బద్దలు కొట్టాల్సి వస్తుంది. ఏంటి డోర్ కొడుతున్నారు? కిందకి నడు. ఎందుకు? ఎందుకో మా ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. కిందకి నడు. నడు. ఏయ్! వదలండి, వదలండి. ఏయ్! వదలండి, మిమ్మల్ని వదలండి. ఇన్స్పెక్టర్, ఏంటి దౌర్జన్యం? అర్చన గారిని హత్య చేయాలని ప్రయత్నించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, రూల్స్ మాకు కూడా తెలుసు. అది ఫోన్ చేయగానే వచ్చి అరెస్ట్ చేసేస్తారా? సాక్ష్యం ఉందా? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 299 ప్రకారం హంతకుణ్ణి కానీ హంతకురాల్ని కానీ అరెస్ట్ చేయాలంటే బలమైన సాక్ష్యం ఉండాలి. తెలుసా? ఉంది. ఉందంటే సరిపోదు ఇన్స్పెక్టర్, చూపించాలి. ఈ సౌందర్యే సార్ అర్చనమ్మను చంపమని నాకు 2 లక్షలు ఇచ్చింది. ఏంటి సౌందర్య, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 299 ప్రకారం బలమైన సాక్ష్యం చాలా. అరెస్ట్ చేయండి. సారీ చెప్పమన్నాను, నోవే అన్నావు. ఫలితం ఎలా ఉంది?
ఏంటి ఆ లుక్కు? చెప్పాను కదా, ఈ అర్చన మాటంటే మాటేనని. తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్. దాన్ని లాక్కురండి. వదలండి. No! 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 అమ్మో అమ్మో, ఏంటే ఇది? చేతికి కట్టేంటే? ఏంటమ్మా వియ్యపురాలా? పెద్దదానివి, నీ కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతుంటే నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నది చాలక ఇలా ఉన్న నా బిడ్డ చేత్తో కాఫీ పెట్టించుకుని తాగుతున్నావా? ఒసే అర్చన, నీ చేతిలో ముల్లిరగా నా బిడ్డ చేతిని పెన్నం మీద పెట్టి కాలుస్తావా? అడిగేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? లెగవే ముందు నువ్వు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. మమ్మీ, ఎందుకే భయం? నువ్విలా భయపడుతున్నావు కాబట్టే వీళ్ళకి కొవ్వెక్కింది. ఏయ్, మాటలు మర్యాదగా రాని. రాకపోతే ఏం చేస్తావే? దాని చెయ్యి కాల్చినట్టు నా చెయ్యి కూడా కాలుస్తావా? రావే, దమ్ముంటే రావే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మీ కూతురు చెయ్యి నేను కాల్చడం ఏంటి? అర్చన, నువ్వు గుడ్లెర చేస్తే వణికిపోవడానికి, గొంతెత్తి అరిస్తే భయపడిపోవడానికి నేనేం సౌందర్యని కాను, దాని కన్న తల్లిని. చెప్పు, నా బిడ్డ చేతిని ఎందుకు కాల్చావు? ఏయ్, మీ అమ్మకేమైనా మెంటలా? నీ చేతి నేను కాల్చానంటుందేంటి? ఎంత ధైర్యమే నీకు? నా కళ్ళ ముందే నా బిడ్డని దబాయిస్తావా? బ్లాక్మెయిల్ చేసి దాని చేత అడ్డమైన పనులు చేయిస్తావా? నేను మీ కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నానా? దాని చేత అడ్డమైన పనులు చేయిస్తున్నానా? ఏం చెల్లి? ఎందుకే దానికి భయపడతావు? నీకు నేనున్నాను. చెప్పు, అసలేం జరిగిందో నిర్భయంగా చెప్పు. చెప్పు, చెప్పమ్మా మీ గుమ్మి. అదే మీ మమ్మీ అడుగుతుంది కదా, చెప్పు. చెప్పవే. ఏంటి మమ్మీ చెప్పేది? ఏంటంటే నీ చేతిని ఇదే కాల్చిందని చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. చెప్పు సౌందర్య, నిర్భయంగా చెప్పు. ఏంటి చెప్పేది? నా చేతిని ఎవరు కాల్చలేదు, నేనే కాల్చుకున్నాను. సౌందర్య, ఏం మాట్లాడుతున్నావే? నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పలేదు. ఫోన్ చేస్తే ఎగేసుకొని వచ్చేయాలా? నేను ఫోన్లో చెప్పింది వేరు, నువ్వు అనుకుంటున్నది వేరు. అనుకోవడమా? అనుకోవడమేంటే? ఈ అర్చనే నీ చేతిని పెనం మీద పెట్టి కాల్చలేదు. లేదు లేదు లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? పెనం వేడెక్కిందో లేదో చూద్దామని ఇలా చెయ్యి పెడితే కాలింది. ఏంటి, పెనం మీద ఇలా చెయ్యి పెట్టావా? మమ్మీ, ఏంటి అడిగింది అడుగుతావు? నా చేతిని ఎవ్వరూ కాల్చలేదు, నేనే కాల్చుకున్నాను. చాలా అబద్ధం. ఇదిగో, నీకు భయపడి నా కూతురు అబద్ధం చెప్తోంది. అవును మరి, నేనేమో పెద్ద పులిని, నీ కూతురేమో పిల్లి కూన. అమాంతం మింగేస్తానని హడిల్ చచ్చిపోతుంది పాపం. ఏంటే ఇలా బెల్లం కొట్టిన రాయిలో ఉంటే ఏంటర్థం? ఈ చేతికి కట్టేంటి? నువ్వు ఈ అడ్డమైన పనులన్నీ చేయడమేంటి? అడ్డమైన పనులేంటి? ఇవన్నీ ఇంట్లో పనులు, మా ఇంట్లో పనులు. మా ఇంట్లో పనులు మేం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? వామ్మో, ఏమైందే నీకు? ఇదిగో అన్నపూర్ణమ్మ, మీరందరూ కలిసి నా కూతుర్ని హడలగొట్టారు. భయపెట్టి నోరెత్తనీయకుండా చేస్తున్నారు. నోరెత్తనీయకుండా చేయటానికి నీ కూతురేమి చంటిపిల్ల కాదు, 10 మంది నోళ్లు మూయించగల సమర్థురాలు. మండినట్టే ఉంది దీని సమర్థత. ఇదిగో, నా నోరు అసలే మంచిది కాదు. నిజం చెప్పకపోతే ఊరు వాడ అంతా ఏకం చేస్తాను. ఇప్పటికిప్పుడే పోలీసులు పిలిచి పంచాయతీ పెట్టిస్తాను. విన్నావా పోకిరి? మీ అమ్మకి నిజం చెప్పాలంట, లేకపోతే పోలీసుల్ని పిలిపించి పంచాయతీ పెడుతుందట. పిలిపించమంటావా పోలీసుల్ని? వద్దు. దానికేంటే భయపడేది? అత్తగారింట్లో ఆరళ్లు పెడుతున్నారని ఒక్క మాట చెప్పు. వీళ్ళందర్నీ
ఇప్పుడే జైల్లోకి తోయిస్తాను. చెప్పు సౌందర్య, జైల్లో కంట ఓకేనా? చెప్పవే, చెప్పు. చెప్పవే, చెప్పొదినా? చెప్పవే. అబ్బబ్బబ్బా! ఏంటి మమ్మీ, ఏంటి చెప్పేది? ఇది మా ఇల్లు. మాకు లక్షుంటాయి. మధ్యలో నువ్వేంటి? ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీళ్ళు నిన్ను ఇలా కాల్చుకు తింటుంటే? మమ్మీ, నన్నెవరూ కాల్చుకు తినడం లేదు. నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీగానే ఉన్నావా? చెయ్యి కాల్నా? ఇంటిడి పనంతా చేస్తూ? అవును, హ్యాపీగానే ఉన్నాను. నీకు నా మీద అంత ప్రేమ కారిపోతుంటే వచ్చి ఈ పనులన్నీ నువ్వే చేసి పెట్టు. ఏంటే, నేను చేసి పెట్టాలా? ఏమైందే నీకు? మెంటల్ ఎక్కుతుంది. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే వెళ్ళిపో. అర్థమైందే. వీళ్ళందరూ కలిసి నీ బ్రెయిన్ వాష్ చేశారు. నా బ్రెయిన్ ఏమీ వాష్ కాలేదు, శుభ్రంగా ఉంది. నీ బ్రెయినే ఏదో అయినట్టుంది. వెళ్ళి డాక్టర్కి చూపించుకో. వెళ్తానే, అలాగే వెళ్తాను. కందకులేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు అలాగే వెళ్తాను. నీ కర్మ అనుభవించు. వెరీ గుడ్ పోకిరి, అత్తింటి పరువు నిలబెట్టావు. వెరీ వెరీ గుడ్. వదినా, ఇందాకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, అసలు పోకిరి అంటే ఏంటి? తోడుకోడళ్ళం మాకు లక్షుంటాయి. ఎంత ఆడపడుచు అయితే మాత్రం అవన్నీ నీకు చెప్పేస్తావా ఏంటి? అమ్మా ఆశ కదు సౌందర్యా. కృష్ణ, ఇదిగో ఈ బ్రెడ్ తిను. థ్యాంక్స్ రా. రే, నీకు ఇప్పటికో 1,00,000 సార్లు చెప్పుంటానా థ్యాంక్స్ చెప్పావంటే మర్యాదగా ఉండదని? ఓ సారీ రా. థ్యాంక్స్, సారీ, ఈ 2 మాటలకు చోటు లేకపోవడమేరా ఫ్రెండ్షిప్ అంటే. కృష్ణ, నిన్ను ఇలా చూస్తుంటే బాధగా ఉందిరా. దుర్మార్గుడు ఆ రుద్రగాడు తన రౌడీలతో ఇంటి మీద పడి గుండాయిజం చేశాడని, అన్యాయంగా నీ మీద హత్యా ప్రయత్నం చేశాడని ఆ రోజే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిరా. లేదురా, అలా చేస్తే ఏం జరిగి ఉండేదో తెలుసా? కథ మొత్తం బయటకు ఉండేది. సూర్య బతుకు అల్లరైపోయేది. సూర్య సూర్య సూర్య, ప్రతి క్షణం నువ్వు సూర్య గురించి మాట్లాడుతున్నావు, సూర్య గురించి ఆలోచిస్తున్నావు. కానీ తన కోసం ఇంత రిస్క్ చేసిన నీ గురించి ఒక్కసారి ఆలోచించిందా? ఆ దుర్మార్గుడు కత్తితో నిన్ను పొడవడాన్ని తన కల్లారా చూసింది కదా. మరి నువ్వెలా ఉన్నావో, ఏమైపోయావో ఒక్కసారైనా ఫోన్ చేసి కనుక్కుందా? లేదే. బాబ్జీ, నేను నీ ఫ్రెండ్ని కాబట్టి నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఆ దుర్మార్గుడి చేతిలో పడి సూర్య ఎలాంటి పరిస్థితిలో ఉందో
ఎన్ని కష్టాల్ని బాధల్ని అనుభవిస్తుందో ఎవరికి తెలుసురా? అప్పుడే ఆ రుద్రగాడు సూర్యను 4 గోడల మధ్య బంధించాడు. మరిప్పుడు ఫోన్ చేసే అవకాశం కూడా ఇస్తాడంటావా? లేదురా, నాకు తెలుసు. ఆ ఇల్లు ఒక లంక, వాడొక రావణాసురుడు, అంతే. హా. భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ సూర్య దగ్గరికే వచ్చావు. బాబ్జీ, ఎందుకురా నీకు సూర్య అంటే అంత చిరాకు? ఎందుకంటే నువ్విలా అయిపోవడానికి కారణం తనే కాబట్టి. వెంట్రుక వాసిలో నువ్వు చచ్చి బతకడానికి కారణం తనే కాబట్టి. బాబ్జీ, జీవితంలో ఎవరు ఎవరిని ఎందుకు కలుస్తారో, ఏ కలయిక ఏ మలుపుకి కారణమవుతుందో ఎవరికి తెలుసురా? ఆ సూర్య కలయిక మాత్రం నీకు కత్తిపోట్లకే కారణమైంది. సరే, నాకు పనుంది, బయటికి వెళ్తున్నాను. నువ్వు తినేసి రెస్ట్ తీసుకో. బాసు, ఇంకా ఎంతసేపు? త్వరగా రా బాసు. అర్చనకి చీర కొనాలి, త్వరగా వచ్చేస్తానని వెళ్ళావు. గంట సేపు అయింది. ఒక చీరనే కొంటున్నావా, షాప్ మొత్తాన్ని మోసుకొస్తున్నావా? హాయ్. ఇక్కడ గంట నుంచి వెయిట్ చేస్తున్నావు. తిరిగి వచ్చి హాయ్ చెప్తున్నావా? సారీ బెనర్జీ, చెప్పాను కదా ఈరోజు మా పెళ్లి రోజని. అర్చన కోసం మంచి చీర కొనాలనుకుంటే షాప్ అంతా గాలించినా దొరకలేదు, అంతేనా? దొరికింది. కౌంటర్లో కుర్రాళ్ళు తిట్టుకున్నా సరే కింద మీద చేసి చివరికి ఇదిగో సాధించాను. వావ్, వెరీ గుడ్, సూపర్ సెలెక్షన్. చీర చాలా బాగుంది. నాకు బాగుంది, నీకు బాగుంది, కానీ మీ సిస్టర్కే నచ్చుతుందో లేదో. రామ్, ఇవాళ మీ పెళ్లి రోజు. నీ చేత్తో నువ్వు కొని తీసుకువెళ్తే సిస్టర్ తప్పకుండా సంతోషిస్తుంది. అది కాదు బెనర్జీ, ఈ కలరు అది. చూడు బాసు, ఆడవాళ్ళు షాప్కి వచ్చి కొనుక్కుంటే కలరు, డిజైన్లు, బార్డర్లు అంటూ 1.25 లక్ష ఆలోచిస్తారు. అదే భర్త ఏరు కోరి తీసుకొస్తే మురిసిపోతూ కట్టుకుంటారు. ఎందుకో తెలుసా? భర్త తెచ్చిన చీరలో వాళ్ళకి రంగులు, డిజైన్లు ఏవి కనిపించవు. తన మీద భర్తకున్న ప్రేమ తప్ప. పైకి కనిపించో గాని నీలో విషయం చాలా ఉంది. మరి ఎక్స్పీరియన్స్ బాసు. నీకంటే 2 ఏళ్ల ముందు పెళ్లి చేసుకున్నాను కదా. సిస్టర్ తిరిగొచ్చాక మీ పెళ్లి రోజు. ఫుల్ హ్యాపీనా? సిగ్గుపడాల్సింది నువ్వు కాదు, మా సిస్టరు. రామ్, ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ నీ ముఖంలో ఇంత ఆనందాన్ని చూస్తున్నాను. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. పద పద. మణితి.
సౌందర్యం గారు, సౌందర్యం గారు. అయ్యో, అదేంటమ్మ గారు, మీ చెయ్యి కాలలో బొబ్బలెక్కింది. మాట్లాడరేంటమ్మా? అంత నా కర్మ. అదేంటమ్మ గారు, నేను ఊరెళ్లే ముందు మీ చెయ్యి నిక్షేపంగానే ఉంది కదా, ఎంతలోనే ఎలా కాలిందమ్మా? కాలలేదు, కాల్చింది. ఆ? కాల్చిందా? ఎవరు? ఇంకెవరు ఉందిగా, దున్నపోతు బలంతో. అదే అంటే అర్చనమ్మేనా? ఆ అర్చనమ్మే నన్ను బొమ్మను చేసి ఆడిస్తోంది. ఆ? ఎంత పొగరు! మీ చేతినే పెనం మీదెట్టి కాలుస్తుందా? అసలు మీరు ఎందుకు ఊరుకున్నారమ్మా? ఎందుకా? ఆ దెయ్యం నీ చేతిని మెలితిప్పితే నువ్వెందుకు కూరుకున్నావో నేను కూడా అందుకే. లాభం లేదమ్మగారు, చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందన్నట్టు రాను రాను ఆవిడగా రాగడాలు మితిమీరిపోతున్నాయి. వెంటనే ఏదోటి చెయ్యాలి. ఏంటి చేసేది పిడకలు? ఇప్పటికి జరిగింది చాలు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? నేను వచ్చేసాను కదా, మంచి ముహూర్తం చూసి మనిద్దరం కలిసి దాని భరతం పడదాం. ఆ పట్టినట్టే ఉంది సంబడం. చెయ్యంతా కాలి బొబ్బలెక్కి మొర్రో అని మొత్తుకుంటుంటే భరతం పట్టాలట, భరతం. అది కాదమ్మా. మంగా, నీతో నాకు వాదించే ఓపిక లేదు, కానీ నా మాన నన్ను వదిలే. కొత్త చీర మల్లెపూలు కాంబినేషన్ అదిరింది. అయితే ఈ రాత్రి అంతా జాతర అన్నమాట. ఏ బెనర్జీ, నా దగ్గర సిగ్గెందుకు బాస్? నువ్వెంత జాలీ మూడ్లో ఉన్నావో నాకు బాగా తెలుసు. ఇదిగో, ఇదే మీ ఫస్ట్ నైట్ అనుకొని ఎంజాయ్. ఒక్కసారి నిన్ను మ్మ్, రాత్రి గదిలోకి వస్తావు కదా, అప్పుడు మాత్రం ప్లీజ్ అన్న వదిలిపెట్టను, మొర్రో అని మొత్తుకున్నా వినను. అర్చన, అర్చన, ఏం చేస్తున్నావమ్మా? అది అర్థమైంది. ఇవాళ మీ పెళ్లి రోజు అయినా పెద్దాడు ఫ్యాక్టరీకి వెళ్ళాడు, అంతే కదూ? అబ్బే అదేం లేదత్తయ్య. నా దగ్గర మొహమాటం దేనికమ్మా? నువ్వే కాదు, పెళ్ళైన ప్రతి ఆడది తమ పెళ్లి రోజు నాడు భర్తతో సంతోషంగా గడపాలని ఆశపడుతుంది. ఏడాదిలో వచ్చే పండుగలన్నిటికన్నా ఈ రోజే పెద్ద పండగ అన్నట్టు మురిసిపోతుంది. అయినా ఏం చేస్తాం, ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీ పుంజుకుంటుంది. అందుకే వాడు తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పారత్తయ్య. మరింకే, పగలంతా పనులతో సరిపోయినా సాయంత్రమైనా సంతోషంగా గడపండి. ఇదిగో, ఈ మల్లెపూలు పెట్టుకో. తర్వాత పెట్టుకుంటానత్తయ్య. భలే దానివమ్మా, మంచి చీర కట్టుకొని ఈ మల్లెపూలు పెట్టుకో. వాడింటికి రాగానే నువ్వు కళకళ్ళాడుతూ కనిపిస్తేనే ముద్దు ముచ్చట, సరేనా? పెట్టుకోమ్మా. ఇప్పుడు మహాలక్ష్మిలాగా ఉన్నావు.